హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మనశంకర వరప్రసాద్ టోటల్ కలిసినంత వచ్చింది. ఒరిజినల్ కలిసినంత, ఈ మధ్య లేసిన ఫేక్ కలిసినంత ఒకసారి చూద్దాం. ఈ మధ్య నిర్మాతలు వేసిన ఫేక్ కలిసినంటే 422 కోట్లు. చిత్రం ఏంటంటే 90 లక్షల షేరు, 90 లక్షల గ్రాషు, 45 లక్షల షేర్ వస్తే వీళ్ళు 7 కోట్లు గ్రాస్ అయ్యారండి నిర్మాతలు. ఈ ఫేక్ పబ్లిసిటీ ఎంతలా ఉందంటే చాలా ఫేక్స్లో ఉంది. ఫేక్ వీళ్ళు తీరవస్తే 500 కోట్లు వేసేలా కనబడుతున్నారు. ఈ ఫేక్ పబ్లిసిటీ సినిమా సలాసులో ఉంది. కనీసం ఇంకా 300 కోట్లు కూడా రాలేదు. ఈ వెబ్సైట్ల ప్రకారంగానే వచ్చానంటే 200 కోట్లు కూడా రాలేదండి. అది అందరికి తెలుసు. సినీ వర్గాల ప్రకారం ఆ టీటీపీ వాడు కానీ, బిల్లి ఫోకస్ గారు కానీ, మీ ఓ చెప్పిన ప్రకారమే 290 కోట్లు పైకి వచ్చింది గ్రాష్. ఇంకా 200 కోట్లు రాలేదు. 300 కోట్లు రాలేదు. ఇంకా 300 కోట్లు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే సినిమా ఆల్రెడీ డౌన్ అయిపోయింది. బుక్ మై షోలో టికెట్లు కూడా బుక్ అవుతలేదు. తెలుసుకోండి ఎందుకు ఫేక్ పబ్లిసిటీ. సినిమా ఇట్లా గట్టి ఫేక్ పబ్లిసిటీ చేయడం వల్ల మీ హీరోలు పొరుగు హీరో పోట్టుకున్నట్టు తెలుసుకోండి. ఫస్ట్ మొత్తం ఇండియా అంతా నవ్వుతున్నారు మన ఫేక్ పోస్టర్ చూసి. గతంలో గేమ్స్ అయింది. ఇప్పుడు మీరు మీ వల్ల హిందీలో మన తెలుగు సినిమాలు చూడమనేయారు, టాలీవుడ్ సినిమాలు. ఈ ఫేక్ కలిసిన వల్ల ఏ సినిమా వచ్చినా ఆ సినిమాలు ట్రోల్ చేస్తున్నారు హిందీ వాళ్ళు. ఫ్యానిటీ మూవీ మన రాజ్యసభ కూడా అలాగే. అది తెలుసుకోండి ఫస్ట్. ఎందుకు ఫేక్ కలిసిన వేయడం వల్ల ఫేక్ కలిసిన వేయడం వల్ల మన టాలీవుడ్ వెనకబడిపోతుంది. లాస్ట్ ఇయర్ 2025 కనీసం 300 కోట్ల సినిమా కూడా లేదు. ఆ వార్ 2 అంటే అక్కడ డబ్బింగ్ మూవీ కాబట్టి ఎన్టీఆర్ గారు నటించిన అది 370 కోట్ల వచ్చింది. మళ్ళీ తెలుగు డైరెక్ట్ మూవీలు ఒక్క సినిమా కూడా 300 కోట్లు రాలేదు. ఓజీ వస్తుంది అంటున్నారు, అఖండ వస్తుంది అంటున్నారు, హరహర ఇరమల్ వస్తుంది అంటున్నారు, గేమ్ సెంచర్ వస్తుంది అంటున్నారు. ఒక్క సినిమా కూడా 300 కోట్లు రాలేదు. దీనివల్ల ఇలాంటి ఫేక్ పబ్లిసిటీ చేయడం వల్ల అవతల లోకపోతాం, మనం లోకపోతాం. వీళ్ళు ఫేక్ కలర్స్లో ఫేక్ పబ్లిసిటీ చేస్తారని ఆ సినిమాలను బాయ్కట్ చేస్తున్నారు. హిందీ వాళ్ళది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. వాళ్ళు ఏం పట్టుకుంటే అదే సినిమా నచ్చిందంటే అది ఎగబడిపోతారు. సినిమా చూడకూడదంటే బాగున్నా సరే ఆ సినిమా చూడరు. వాళ్ళతో అలా ఉంటుంది. మనం ఫేక్ పబ్లిసిటీ చేయడం వల్ల, ఫేక్ కలర్స్ వేయడం వల్ల మనం లోకపోయిపోతున్నాం, టాలీవుడ్ లోకపోయిపోతున్నాం. తెలుసుకోండి ఎవరైతే లేదు ఫేక్ కలర్స్లో వాళ్ళు వీళ్ళే వేస్తున్నారు. సినీ వర్గాలు పెద్దలందరూ గమనించి ఒక చోట కూర్చుని ఆలోచించి ఇలా గట్టిగా బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పినట్టయితే ఫేక్ కలర్స్లో వేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ విషయం హీరోలు కూడా గమనించుకోవాలి. ఫేక్ కలర్స్లో వేయడం వల్ల మన టాలీవుడ్ లోకపోయిపోతుంది. మన సినిమాలు చూసి వచ్చి పడిపోయింది వాళ్ళకి, హిందీ వాళ్ళకి. ప్రతి సినిమా 10 కోట్లు రావడం. ప్రభాస్ గారి సినిమా కానీ, రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన సినిమా ట్రిపుల్ ఇలాంటి సినిమాలు చూసి వాళ్ళకి ఉచ్చపడిపోతాయి. మీరు దాన్ని లోపు చేసి ఫేక్ పోస్టులు వేయడం వల్ల ఈరోజు మన టాలీవుడ్ లోపు అయిపోయింది. వచ్చింది ఫేక్ ఏది అసలు. ఫేక్ అసలు హీరోలు కూడా సపోర్ట్ చేయకూడదు. 90 లక్షలు గ్రాస్ వస్తే 7 కోట్లు షేర్ వేయడం, గ్రాస్ వేయడం ఏంటి? ఇది ఎక్కడ చిత్రం? చాలా విచిత్రంగా ఉంది ఫేక్ పోస్టర్ చూసి. మారండి కొద్దిగా. థ్యాంక్ యూ వెరీ మచ్.